అవును లైన్ చేయరా అవును లైన్ చేస్తారు కానీ దూడేదమ్మా దోమలు కుట్టేస్తాయని దోమలు తెల్ల కట్టేసాను మరి అలా లైన్ చేయను ఇందుకు రెడీమేడ్ దోడ కేకే రెడీమేడ్ దోడ ఇదిగో బాబు నా యావసంత నాగిని కడించనా ఏంటి మీ ఆవు నాగిని కడతదా నాట్యం కడుతుంది నాట్యం బ్రేక్ డాన్స్ ఒకసారి కట్టించమ్మా కట్టించమంటావా డోల క్లస్టర్ వేసుకోమ్మా పెళ్లి అయిందా నీకు 3 సంవత్సరాలు చెప్తున్నా అదే దొరికాడు పెళ్లి చేసుకో బాగా కొడతాం ఇంకా అంటే ఓయ్ దీనికి ఇదే నేర్పించేవాడు వచ్చిన కంచి ఏది నేనా నేను నేర్పెత్త కదా ఏం కట్టలేదు కానమ్మా నాని కట్టించాం నాగి కట్టించమంటావా చచ్చిపోలేదు అంటే ఎక్కడి నుంచో 2 గోదావరి దాడొచ్చింది కదా వచ్చింది కదా నీళ్ళు కొట్టు బైక్ ఎగుతుంది నూనె కొట్టనా నూనె కొట్ట ఆవుగా అలసిపోతుంది మరి నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టమంటా అమ్మా కొడతాను అంటే పొద్దున్న ఏం చేసింది అనుకున్నావు రాత్రి కాకినాడలో సంబరం చేసావా గురువు గారి దగ్గర డబ్బులు ఇచ్చి రాజగోపాల్ జంటలకు వచ్చేసి రామచంద్రపురం 20 బజ్జి 30 ఇడ్లీ 50 పూరి తినేసింది మాతల్ని తిన్నదంతా ఎక్కడ ఆడుతుంది ఏం తెలుస్తలేదు దీనికి ఏక తినేస్తా మీద ఉంది కానీ ఆడలేదు చెత్త ఈ చెత్త తినేసి చెత్త రాజుగారికి చెత్త అయినా ఇదే ఏంటి గురుగారు చెత్త అవుతా ఇది పోతే ఏదో ఉండదు ఇంకా వాడ వెంకటరమణ
ఆగమ్మోయ్ అమ్మా అమ్మా పోయిందా ఎవడో పిగ్గు మార్చున్నట్టు బుగ్గు మార్చున్నట్టు ఆనాడు మహాతల్లి లక్ష్మీదేవి ఆవుని దొన్ని అమ్ముతా ఉంది. అమ్మే సమయమన కమలాపురిలే మహారాజు గారు భార్య చూసిందండి. మహారాజు గారు తంటా ఉంది. ఏమండి మహారాజు గారు ఎవరు అందంగా అమ్మాయి ఉంది, ఆవుని దొన్ని దొరకొచ్చింది, అమ్మకం పెట్టింది. ఆ ఆవు దూడ కూడా మనం అందరూ ఉంటే సిరియా సంపద సాక్షాత్ ఉంటాయన్న. ఆనాడు మహారాజు గారు రాణి గారు మాట్లాడించి అంటా ఉన్నాడు, మనకు 100 మందల ఆవులు ఉన్నాయి, 100 మందల గోవులు ఉన్నాయి, ఆవు దూడ కావాలా దేవి అన్నాడు. ఆ మాట ఆలకించిన మహారాజు గారు కదండి 12 మంది పైలు కాపులు, అందులో నమ్మకస్తుడు గొల్ల యాదన్న గారు అబ్బాయి గోపాలమండి, రాముడు నమ్మిన బంటూ మహారాజు గారు నమ్మిన బంటూ గొల్ల యాదన్న కొడుకు గొల్ల గోపాలమండి. గొల్ల గోపన పిలుస్తా ఉన్నాడు గోవిందా అబ్బాయి ఊరు గోపికడ గోపికడో వారబ్బాయో ఈ మందులోనున్నావు నువ్వెందునున్నావా మాటలాలకి కొల్లవారబ్బాయి నెత్తట్లో గోపిగుడు
గురుగారు కాలేజీ కూడా ఎవరు ఏట్రా నీ కర్ర బాగానే ఉంది కానీ మా కాళ్ళు ఇరిపోయినా కాలు ఇరిగిపోతే అస్సలు బాధపడదు. రేపొద్దున రేపొద్దుట రేపొద్దున కాకుండా